హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప అండ్ వెల్కమ్ టు మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమ్ డీటెయిల్స్ ఫ్రమ్ బృందావనం. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే చాలామంది అక్కడికి వెళ్ళి ఏం చేశారు, ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, ఎట్లున్నావు శ్రీదేవి అని చాలామంది అడిగారు. ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే నేను అక్కడనే ఉండి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారు మీరు అందరూ. లేదు, యాక్చువల్గా ఈ నెల లాస్ట్ మంత్ అంటే నవంబర్ 16కి వెళ్ళేసి 29కి రిటర్న్ వచ్చామన్నమాట. సో అక్కడికి వెళ్ళడానికి ఎంత ఫీ అవుతుంది, ఎన్ని రోజులు ఉండాలి అనేది నేను మళ్ళీ ఇంకొక ప్రాపర్గా ఎంత ఫీ స్ట్రక్చర్ అవన్నీ కూడా మళ్ళీ ఒక వీడియోలో డీటెయిల్స్ ఇస్తా. బట్ ఈరోజు మాత్రం నేనున్న అక్కడ 10 రోజులు 12 రోజులు నేను ఏం చేసినానో చెప్తాను మీకు. ఓకేనా? సో అంటే చాలామంది మీకు ఏంటి ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ నా ఎందుకు పోయినరు అట్లా అడుగుతున్నారు. నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు. ఒక అంటే పని స్ట్రెస్ వల్ల నేను టైం ఫుడ్ తీసుకోలేదు. ఆ తీసుకున్న టైంలో చెత్త తీసుకోవాల్సి వచ్చింది, బయట ఎక్కడెక్కడో తిరుగుతూ అట్లా. అంటే నా మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేదు, నన్ను నేను కేర్ తీసుకోలేదు గత 10 సంవత్సరాలుగా. మీకు తెలిసింది 3.5 ఏళ్ళు, కానీ అంతకుముందు కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉన్నా. సో బట్ ఈ 3.5 ఏళ్ళుగా 2 ఏళ్ళుగా చాలా ఓవర్గా అట్లా చేసేసాను అనమాట. సో అట్లా ఏంటంటే అంతకుముందు చాలా ఫ్రీక్వెంట్గా రాజుగారి ఆశ్రమంకి వెళ్ళేదాన్ని చెప్పాను నేను ఆల్రెడీ. బట్ ఈసారి మాత్రం, ఈసారి అని కాదు, ఎప్పుడు వెళ్ళినా నేను అక్కడికి ఫాస్టింగ్ ఉండడానికి వెళ్తాను అబ్బా. అంటే ఉపవాసం ఉండడానికి వెళ్తా. అంటే డీటాక్స్ కావాలి, బాడీ మొత్తం కూడా క్లియర్గా ఇంటర్నల్గా అంతా క్లీన్ అయిపోవాలి. ఇది మళ్ళీ అదొక రెజ్యూనేట్ అయినట్టు అయిపోయి మనకు ఒక ఎనర్జీ వస్తుంది, మనము హ్యాపీగా ఉంటాము. ఇది అంతేగాని ఎన్ని కిలోలు బరువు తగ్గినావు శ్రీదేవి, ఎంత తగ్గినావు, ఏం తగ్గినావు, ఇవే క్వశ్చన్స్. అరే బరువు తగ్గడం అనేది చాలా చిన్న విషయం అక్కడ. బట్ ఓవరాల్గా ఉపవాసము లేదంటే లంకనం అనేది ఇంటర్నల్గా మన బాడీ సిస్టమ్ మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. ఉపవాసానికి ఒక్క పొద్దుకు చాలా తేడా ఉంటుంది అనమాట. ఒక పొద్దు అంటే ఒక పూట తినో అట్లా చేస్తాం. మనం ఉపవాసం అంటాం కానీ పొద్దున్న ఛాయ్ తాగుతారు, సాయంత్రం ఛాయ్ తాగుతారు, మళ్ళీ రాత్రికి ఇంత టిఫిన్లు చేస్తాము, ఇవన్నీ ఏదో ఉంటుంది. లేదంటే ఒక పొద్దు అంటే ఒక పూట అన్నం తిని మళ్ళీ పొద్దున సాయంత్రం టిఫిన్స్ టీలు. అరే ఇట్లా కాదంటే ఒక పూట స్కిప్ చేయడము అట్లా చేస్తున్నాం, అట్లా కాదనమాట. అంటే ఈ ఫాస్టింగ్ అనేది ఏంటంటే రాజుగారు చెప్పినట్టు కంప్లీట్గా మన డైజెషన్ సిస్టమ్ను ఆపేయడం అనమాట. ఆ సిస్టమ్ అసలు పని చేయొద్దు. అట్లా అని కొందరు కొబ్బరి నీళ్ళు తాగొచ్చా, ఇది తాగొచ్చా అంటారు. అంటే కొబ్బరి నీళ్ళు తాగినా సరే మన డైజెషన్ సిస్టమ్ పని చేస్తుంది అనమాట. అసలు దానికి ఏమీ పని చెప్పకుండా రెస్ట్ చేయాలంటే మన గిర్నీకి జిప్ వేసేయాలన్నమాట. జిప్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నల్గా మన గిర్నీ పనిచేయడానికి ఏదైతే ఎనర్జీ, అంటే మన డైజెషన్ సిస్టమ్ పనిచేయడానికి ఏదైతే ఎనర్జీ ఉంటుందో దానికి ఆ పని ఏం లేక బాడీలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్ అన్నీ దాన్ని రిపేర్ చేసుకుంటుందంట. నిజానికి మన బాడీకి అంత ఎనర్జీ, అంత శక్తి, అంత క్యాపబిలిటీ ఉంది. కానీ ఏ పూటకు ఆ పూట మనం గిర్నీలాగా అన్ని లోపలేసి దాన్ని అరగడానికి, దాన్ని ఇది కావడానికి అదే సరిపోతుంది అనమాట ఎనర్జీ. దానికి టైం ఇయ్యం. రాత్రి 10-11 గంటలకు తింటాం, పొద్దున్న లేవగానే కొంచెం టైమే గ్యాప్ వస్తుంది. అంటే అరగనికి 4-5 గంటలు అయితే పడుతుంది కదా. 2-3 గంటలు గ్యాప్ ఇచ్చినామో మళ్ళీ పొద్దున్న 7 గంటలకు లేచి కాఫీ తాగుతాం అనమాట. అంటే ఎక్కడ కూడా మనం గ్యాప్ ఇవ్వట్లేదు మన బాడీకి. సో రాజుగారు చెప్పేది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిస్టమ్ని ఆపేస్తే బాడీ రెజ్యూనేట్ అవుతుంది. సో అట్లా నేను అక్కడ కంప్లీట్గా 9 రోజులు నేను ఫాస్టింగ్లో ఉన్నా. కానీ నా లెక్క మాత్రం 7 రోజులే. 7 రోజులు ఎందుకన్నా అంటే ఎప్పుడు పోయినా సరే 12 to 13 days నేను ఫాస్టింగ్లో ఉంటా. ఫాస్టింగ్ అంటే కేవలం నిమ్మరసం, తేనె మాత్రమే అనమాట. సో ఆ 2 తీసుకొని 12 days ఉండి 13th day జ్యూసెస్ తాగి 14th day ఫ్రూట్స్ తిని 15th day మెల్లగా కుక్కుడు ఫుడ్కి రా ఫుడ్ తర్వాత కుక్కుడు ఫుడ్ అనమాట. ఇట్లా ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఫాస్టింగ్ అనేది చెట్టెక్కినట్టు ఆనిచి దమ్మను దుంకినాం అనుకోండి, ఏమవుతుంది, కాళ్ళు చేతులు నెత్తిరిగినట్టు మన పొట్ట కూడా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. పొట్టకు అంత శక్తి ఉండదు ఆ టైంలో. అన్ని రోజులు ఫాస్టింగ్లో పెట్టి కుక్కి తిన్నాం అనుకో అయిపోతాం మనం. అదనమాట. అట్లా నేను మొత్తం ఓవరాల్గా అక్కడ 12 days ఉన్నాను. 12 daysలో పోవడంతో ఒక రోజు అయిపోయింది. ఆ రోజంతా ఫుడ్ తీసుకున్నాను అండ్ రిటర్న్లో లాస్ట్లో మధ్యాహ్నం పూట అట్లా తినేసి వచ్చాను. బట్ ఓవరాల్గా ఏంటంటే 7 రోజులు ఫుల్ ఫాస్టింగ్, 8వ రోజు జ్యూస్ ఫాస్టింగ్లు, 9వ రోజు ఫ్రూట్స్ అనమాట.
ఇట్లా 9 రోజులు నేను ఉపవాసం ఉండొచ్చాను. అంతకు మించి నేను అక్కడ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పోలేదనమాట ఇది విషయం. సో వెయిట్ తగ్గడం అనేది చాలా చిన్న సమస్య, అక్కడ చాలా చిన్న ప్రాబ్లము, ఆటోమేటిక్గా తగ్గిపోతారు. అక్కడ మీరు నమ్మరు, మంచిగా వాళ్ళు పెట్టిన తిండి, అక్కడ ఆశ్రమంలో పెట్టే తిండి 3 పూటలు తిని సరదాగా ఆడుకుంటూ సరదాగా అటు ఇటు తిరిగినా సరే వెయిట్ తగ్గిపోతాం. ఎందుకంటే ఆ ఫుడ్లో ఆయిల్ అండ్ సాల్ట్ 2 ఉండవు, కానీ అలవాటు చేసుకుంటే కమ్మగా ఉంటాయి. నేను చాలా బాగా వండుతా. వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఆయిల్ లేకుండానే రోజుకు 2 కూరలు చేస్తున్నా. చాలా బాగా చేస్తా. మీకు కావాలని చెప్పండి, చేసి చూపిస్తా. ఓకేనా, ఇదనమాట. సో మనం వెళ్ళంగానే ఏ కాంప్లికేషన్స్ లేకపోతే, అంటే బీపీలు షుగర్స్ లేకపోతే ఇంకా మనం అడిగితే ఎంబడే ఇచ్చేస్తారు, లేదంటే ఒక 2 రోజులు ఆగి ఇస్తారనమాట ఫాస్టింగ్ అనేది. సో నాకు పోగానే తెల్లారి నుంచి రేపటి నుంచి నువ్వు వండుకో అని చెప్పనమాట. ఎవ్రీడే డాక్టర్ కన్సల్టెన్సీ ఉంటుంది. డాక్టర్ అంటే మన ప్రాబ్లమ్స్ చూసి మనకు ఎలాంటి ఫుడ్ కావాలి, ఏ ట్రీట్మెంట్స్ అంటే మళ్ళీ ఏదో మెడిసిన్స్ అట్లా కాకుండా మనం అక్కడ ఉన్నన్ని రోజులు బాడీకి సంబంధించిన కొన్ని న్యాచురల్ ట్రీట్మెంట్స్ జరుగుతాయి అన్నమాట, వితౌట్ మెడికేషన్. సో ఉపవాసం ఎట్లుండాలా, ఇంట్లో కూడా మనము 3 నుంచి 4 రోజులు హ్యాపీగా చేసుకోవచ్చు. అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు, బట్ అంతకు మించి ఎక్కువ ఇంట్లో చేయొద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు చేసినప్పుడు కొంచెం సోడియం లెవెల్స్ కొందరికి అటు ఇటు అవుతుంటాయి అనమాట. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు. బట్ మీ ఇంట్లో ఉన్నప్పుడు మనకు తెలియక గ్రిడ్డీగా ఉంది, ఇంకేదో ఉంది అనుకుంటాం, కాబట్టి చేయొద్దని రాజుగారు క్లియర్గా చెప్తారు ఈ విషయాన్ని మనకు. సో మార్నింగ్ అంటే ఫాస్టింగ్ ఎట్లా అంటే ఇట్లా అనమాట, ఇలా ఒక 1/4 కేజీ తేనె బాటిల్, ఇది అక్కడదే అయితే పైన వాళ్ళ తేనె కింద మన తేనె, మీకు నిండా చూపిస్తామని చేస్తే 2 రకాల తేనెలు కలిసిపోలేవు. ఈరోజే తెలుసుకున్నాను నిజాన్ని, అంటే 2 రకాల పూల తేనెలు వేరు ఉంటే ఇట్లా కలవకుండా ఉంటాయా, ఇదనమాట. ఇదేం తేనెలో నేను అడగలేదు. అండ్ అక్కడికి వెళ్తే మనం ఒక 5-6 నిమ్మకాయలు ఇస్తారు, ఒక పోంగానే ఒకటి ఇట్లా జ్యూస్ తీయడానికి వస్తారు, ఒక గిలాస్ ఇస్తారు, ఒక చెంచా ఇస్తారు, ఒక ప్లేట్ ఇస్తారు, ఒక చెంచా ఇస్తారు. ఇది మన ఆస్తులు అనమాట. అంటే ఉన్న రోజులు మన దగ్గర పెట్టుకోవాలి. ఇది ఎవ్రీ డే 1/4 కేజీ తేనె ఇస్తారు. బట్ స్టార్టింగ్లో కొత్తగా చేసే వాళ్ళు అయితే మొత్తం కన్జ్యూమ్ చేస్తారు, బట్ నేనైతే చేయలేదబ్బా. నాకు తెలిసి 7 రోజుల్లో 3 బాటిళ్ళు తీసుకున్నాను, బట్ 2.5 బాటిల్స్ అయిపోయినాయి. ఆ 2.5 బాటిల్లో సగం బాటిల్ ఇది మీకు చూపిస్తామని తీసుకొచ్చిన. సో ఇంత బాటిల్ ఇస్తారనమాట. సో అంటే అది అక్కడ ఏంటంటే వాటర్ ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి తాగడానికి, డ్రింకింగ్ వాటర్, హాట్ వాటర్, కోల్డ్ వాటర్. ఎప్పుడు కూడా తేనె నిమ్మకాయ అనేది హాట్ వాటర్తో తీసుకుంటేనే మంచిది. మంచిగా కట్ చేసుకొని ఇందులో ఒక 1 తేనె నిమ్మకాయ వేసుకొని 2-3 స్పూన్లు లేదంటే 4 స్పూన్ల తేనె వేసుకొని గబగబా తాగేసేయాలన్నమాట. సో ఒక డేలో మీకు స్క్రీన్ మీద క్లియర్గా చూపిస్తాను. మార్నింగ్ 8కి మొదలు పెడితే నైట్ 8 వరకు అనుకోండి. 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా, ఇన్ని గంటలలో ఈవెన్ నంబరు అంటే సరి సంఖ్యలన్నీ కూడా తేనె నిమ్మకాయ నీళ్ళు తాగాల. బేసి సంఖ్యలో అంటే ఆడ్ నంబర్స్ అంతా కూడా ఖచ్చితంగా మంచినీళ్ళు తాగి తీరాలన్నమాట. ఇది ఫాస్టింగ్ చేసే పద్ధతి. అబ్బా అని రోజులు ఉంటారా, ఎట్లున్నారు, ఏం లేదు, నేను చేసింది నథింగ్. అక్కడ 2 నుంచి 3 నెలలు ఫాస్టింగ్ ఉన్నోళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు, హ్యాపీగా ఆడుకుంటుంటారు, హ్యాపీగా తిరుగుతుంటారు. మన లోపల ఎంత ఉందనుకున్నారు, కరగనీకే కొవ్వు అందరికీ ఉంటుంది. అది సన్నగున్నారా దొడ్డుగున్నారా కాదు లెక్క. లోపల చాలా 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా లోపల దాచిపెట్టినాం. అదంతా కరగాలంటే చాలా టైం పడుతుంది. అది కరిగే వరకు మన బాడీకి ఆకలి కాదు. ఈ 2 విషయాలు. ఫస్ట్ డేనేమో అబ్బా తినాలి అక్కడ ఇక్కడ చూస్తుంటాం, మేము దొరుకుతుందండి. ఇంట్లో అయితే దొరుకుతుంది, అందుకే వదిలిపోతుంది. ఆడైతే ఏం దొరకదు కాబట్టి ఇక మనం సచ్చినట్టు ఫాస్టింగ్ ఉంటాము. రెండవది ఏంటంటే, రెండవ రోజు ఏం జరుగుతుందంటే కొంచెం గ్రిడీగా అనిపిస్తుంది. అంటే అలవాటు తప్పిపోయింది కదా, ఏ పూట కాపూట గిన్నెలు వేస్తా పోయినా మరి వేయకపోతే సడన్గా బాడీ అడుగుతుంటుంది, ఏది టైం అయింది, నాకు ఇంకా ఫుడ్ పెట్టలేదని. 3వ రోజుకి ఏమవుతుందంటే కొంచెం బాడీకి అర్థమవుతుంది, వీళ్ళు పెట్టేటట్టు లేరు, సెటిల్ అయిదామా, మళ్ళీ అడుగుదామా, మళ్ళీ జర నెత్తినొత్తామా, ఇట్లా తయారవుతుంది అనమాట. ఆఫ్టర్ 3 days 4th డే తర్వాత మీ బాడీ ఫుడ్ అడగడం మానేస్తుంది. గ్రిడీనెస్ ఉండదు, తలనొప్పి ఉండదు, చేత కాకపోవడం అనేది ఉండదు. ఎట్లా ఎనర్జీ ఉంటామంటే ఇట్లా జుమ్ అని, అంటే మీరు వాలీబాల్ ఆడతారు, షటిల్ ఆడతారు, గంటలు యోగా చేస్తారు, గంటలు స్వెట్ పోతుంది, అయినా సరే మనకు ఆవగింజంత నీరసం రాదు. అట్లా 1-2 నెలలు కూడా మనం ఉండొచ్చు. తింటేనే బలము, తింటేనే శక్తి అనేది కాదు.
మళ్ళీ బాడీ తనంతట తను మనల్ని అడుగుతుంది ఫుడ్. మన ఆ ఫాస్టింగ్ ఉన్న రోజులు మన నాలుక అంతా కూడా తెల్లగా అయిపోతుంది అనమాట. మన నాలుక పరగే చికాకు ఉంటుంది. అండ్ మళ్ళీ ఒక టైం వస్తే ఆ పింక్గా మారిపోతుంటుంది నాలుక, అప్పుడు అడుగుతుందంట. అంత టైం నేను కూడా ఎప్పుడు ఇవ్వలేదు దానికి, మధ్యలోనే తినేసిన. అంటే 10 రోజులు 12 రోజులకి తినేసిన, ఇంకా అప్పటికి నాకు నార్మల్ పొజిషన్కి రాలేదేమో నా నాలుక. సో ఇట్లా మొత్తం మీద అన్ని రోజులు ఫాస్టింగ్ అనేది మొత్తం క్లీన్జన్ అవుతుందండి. ఇట్లా అక్కడ ఫుడ్ తిన్న వాళ్ళకు కూడా 3 పూటలు తిన్న వాళ్ళు కూడా సంవత్సరాలు షుగర్స్ బీపీలు ఉన్న వాళ్ళు కూడా నార్మల్ అయిపోతారు. ఆ ఫుడ్ తినుకుంటేనే, 3 పూటల ఫుడ్ తినుకుంటేనే. ఎంత అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ ఫ్రూట్స్ ప్రతి పూటకు కూడా. అసలు ఏమి తినాలన్నా ఎక్కడ కూడా లిమిటెడ్ అనేది ఉండదు. కానీ తినాల్సింది తినాలన్నమాట. పొట్ట నిండా తినాల్సింది తినాలి. ఎట్లుంటుందంటే లోపలికి వెళ్తాము, ఫుల్ ఫ్రూట్స్ పెట్టుకుంటారు అందరూ. నేను ఫ్రూట్స్ పెట్టుకున్న ఫోటో తీసిన ఉంటే పోస్ట్ చేస్తాను, ఓకేనా. సో ఫుల్గా పెట్టుకుంటాము, ఇంకా తినేస్తుంటాము. తిన్నాక ఫుల్ పొట్ట నిండుతుంది, ఇక అయిపోతుంది అన్నమాట మన కెపాసిటీ. కరెక్ట్ చెయ్యి కడుక్కొని మెట్లు దిగుతుంటాం, కడుపంతా ఖాళీగా కనబడుతుంది. అంటే ఈవెన్ మనం లంచ్ డిన్నర్ చేసినా సరే, కర్రీస్ రోటీ తిన్నా సరే, తినేటప్పుడు పొట్ట నిండిపోతుంది. అంటే కర్రీస్ ఎక్కువ తింటాము, పొట్ట నిండిపోతుంది. చేతులు కడుక్కొని బయటకు వస్తే పొట్ట ఖాళీగా ఉంటుంది. మనమేమో ఇంట్లో ఇంత తిన్నా సరే 3 గంటలు 4 గంటలు ఆయాసపడుతుంటాం. అంత హెల్దీ ఫుడ్ అక్కడ ఉంటుంది. ఒకే ఒక్కటి ఏంటంటే సాల్ట్ అండ్ ఆయిల్ ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అన్నీ అంటే ఆల్టర్నేట్గా షుగర్కు బెల్లంకి ఆల్టర్నేట్గా ఖజూర్ పొడి వాడతారు, పాలు పోసి వండుతారు, పల్లీల పొడి, నువ్వుల పొడి, కొబ్బరి, ఎన్ని రకాలుగా దాన్ని టేస్ట్ ఉండాలని అన్ని రకాలుగా వండుతారు. అంత సింపుల్గా ఉంటుంది ఫుడ్. తిని ప్లేట్ కడుగుతారు, ప్లేట్కి ఒక ఏమి ఉండదు కదా, ఇట్లా కడగంగానే పోతుంటుంది. ఏందబ్బా అనుకుంటాం ఫస్ట్ డే, అప్పుడు అర్థమవుతుంది అట్లా నూనె లేదు ఉప్పు లేదు అందుకే నీట్గా ఉందని. సో ఇంట్లో కూడా అట్లా వండుకుంటే అంట్లుగా మీ పని కూడా ఉండదు, ఇట్లా కడిగి అట్లా పెట్టచ్చు. ఇది విషయం అనమాట. సో మీరు ఎవరైనా సరే ఫాస్టింగ్ చేయాలి ఇంట్లో అనుకుంటే 3 రోజులు 4 రోజులు చేయండి. అలవాటు లేని వాళ్ళ మాత్రం 2 to 3 days చేయండి కంటిన్యూగా చేయాలంటే. లేదు వారానికి ఒకసారి ఇలాంటి ఫాస్టింగ్ చేస్తే బెస్ట్ అనమాట. అందుకే మన వాళ్ళందరూ అంటే మన ట్రెడిషనల్గా కూడా వారానికి ఒకరోజు ఎవరింటి దేవుని ప్రకారం వాళ్ళు, శనివారం అంటే వెంకటేశ్వర స్వామి, గురువారం అంటే బాబా, ఇంకోటి అట్లా ఆ దేవుని పేరు చెప్పి ఒక పూట భోజనము లేదంటే ఉపవాసం అనేది వెనకటికి చేసేవాళ్ళంటే వారానికి ఒక్క రోజన్నా బాడీకి రెస్ట్ చేయాలి. లేదంటే ఏకాదశి ఉపవాసాలు ఉంటాయి. సో అట్లనన్నా ఏకాదశి రోజు సద్గురుది ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ చేసిన వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. మనకు ఏకాదశి, రేపో ఏకాదశి అని వస్తుంది అనమాట ఒక నోటిఫికేషన్ మనకి. అంటే ఆ ఏకాదశి రోజు బాడీ నిజంగా ఫుడ్ కోరుకోదంట, మనం ఇస్తామంట అంతే. బాడీ రెస్ట్ కోరుకుంటుందంట. అట్లా మన సంస్కృతిలో భాగంగానే ఉపవాసం అనే దాన్ని చేర్చింది. కానీ మనం దానికి నానార్థాలు పరిపరి విధాలుగా ఆలోచించి టీలు, టిఫిన్లు, కాఫీలు చేర్చి దాన్ని ఉపవాసం అని పేరు పెట్టుకుంటున్నాం. ఇది విషయం అనమాట. సో ఫాస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కేవలం ఉపవాసం ఉండడానికే నేను అక్కడికి వెళ్తాను. ఇది విషయం. సో నాకు ఎట్లుంటుందంటే ఒక 15 రోజులు అక్కడ ఉండి వస్తే సంవత్సరం పాటు నేను ఒక 4 ఏళ్ళు చిన్నగా అయిపోతుంది అనమాట. నా బాడీ చిన్నగా అయిపోతుంది. ఫస్ట్ వెయిట్ లాస్ అంటారా? ఎస్, అన్ని రోజులు మనం తినకపోవడం వల్ల కావచ్చు, దానివల్ల కావచ్చు, ఆటోమేటిక్గా కొంత బాడీలో వాటర్ పోతుంది, కొంత వెయిట్ తగ్గుతాము. కానీ మళ్ళీ మనం ఇంటికి వచ్చాక రెగ్యులర్గా సాల్ట్, రెగ్యులర్గా ఆయిల్ అంతే వాడితే దాని రిజల్ట్ పెద్దగా ఉండదు. కానీ కొంచెంలో మనం మెయింటైన్ చేయగలిగితే ఇంకా ఆ వెయిట్ పెరగకుండా మళ్ళీ ఇంకా కొంచెం తగ్గుకుంటూ నెలకు 2 కిలోలు 3 కిలోలు టార్గెట్ పెట్టుకుంటే చాలా ఈజీ. జస్ట్ ఒక తపస్సులాగా చేయాలి, అంతకుమించి ఏం లేదనమాట. ఇది విషయం. అండ్ ఉపవాసం జరిగే టైంలో ఏం జరుగుతుంది తెలుసా మీకు? 5, 6, 7, 8, 9, 10 రోజులు 15 రోజులు మనం ఫాస్టింగ్ కేవలం తేనె, నిమ్మకాయ నీళ్ళ మీద ఉన్నా సరే మోషన్ వస్తుందబ్బా. ఎంత దరిద్రంగా ఉంటుంది అంటే, మనం ఇప్పుడు వాటర్ హీటర్ కాయలకి ఎట్లా పట్టుకుంటుందో లోపల అట్లా పట్టుకుంటుందంట మన పేగులకు, పెద్ద పేగుకంతా అంత దరిద్రం వదిలిపోతుంది అనమాట. అమ్మ లోపల ఇంత మోస్తున్నామ్మా ఇన్ని రోజుల నుంచి అన్న ఫీలింగ్ వస్తుంది మనకు. అంటే జనరల్గా ఈరోజు తినకపోతే రేపు తినకపోతే మోషన్ ఫ్రీగా ఉండదు అట్లా ఏం లేదన్నమాట, లోపల అంత ఉంది. సో అదంతా కూడా క్లీన్ అయిపోతుంది. దానివల్ల నాకు పర్సనల్గా నేను అబ్జర్వ్ చేసిన రిజల్ట్ ఏం తెలుసా? స్కిన్ అంతా బ్యూటిఫుల్గా, అంటే బయట లేయర్ కూడా కొన్నిసార్లు డబుల్ లేయర్ లాగా కానీ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంటుంది స్కిన్ మీద. మనకు పట్టించుకోకపోతే అదంతా క్లియర్ అయిపోతుంది, మనం ఏం చేయకపోయినా పర్లేదనమాట.
సో అట్లా మన స్కిన్ క్లియర్ అవుతుంది, ఇంటర్నల్గా పొట్ట క్లియర్ అవుతుంది, జుట్టు ఉడ్డం ఆగిపోతుంది. ఎవరికన్నా వేరే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా అలాంటి ప్రాబ్లం పోతుంది అనమాట. ఇది ఈ విషయము. అక్కడికి వెళ్ళి ఉపవాసం ఎట్లా ఉండాలా, దాన్ని ఎట్లా పాటించాలా, ఇంట్లో ఎట్లా చేయాలనే దానికి ఈ చిన్న విషయాన్ని పొడుగా చెప్పిన అనుకోకుండా శ్రద్ధగా విని పాటించండి. మరి నేను చెప్పింది అర్థం కాకుంటే మంతెన సత్యనారాయణ రాజు గారి అఫీషియల్ ఛానల్లో ఉపవాసం ఉండడం ఎట్లా అనే దానికి కూడా చాలా వీడియోస్ ఉంటాయి. సో చూసుకోవచ్చు. అండ్ బుక్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చెప్తూ ఉంటే చాలామంది ఏమనుకుంటున్నారని, చాలామంది కాదు, చాలా కొంచెం మంది దేనికన్నా సరే వాళ్ళు అట్లయితే రియాక్ట్ అవుతూ ఉంటారు. మీరు ప్రమోషనల్ వీడియో చేయడానికి పోయారా, ప్రమోషన్ చేయడానికి పోయారా అంటే ఆయనకు ప్రమోషన్ చేయాల్సిన అవసరం మనకు లేదు. ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయారు. సో ఎవరో ప్రమోట్ చేస్తే రాజుగారి ఆశ్రమం నిలబడుతుంది అనేది లేదు. సో అక్కడ మనకు ఎంట్రీ దొరకడమే గగనం అన్నమాట. దానికి కూడా ప్రీ బుకింగ్ ఉంటుంది, నంబర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో దాంట్లో ఎట్లా బుక్ చేసుకోవాలా, ఎలాంటి స్లాట్ ఉంటుంది, లోపల ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి, మనకు ఎలా రాస్తారు, డాక్టర్ ఎలా చూస్తారు, సో మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఇక్కడ మిస్ కాకుండా చూడండి. సో నేను తేనె నిమ్మకాయతో 7 రోజులు ప్లస్ ఒక జ్యూసు, ఒక ఫ్రూట్, అంటే ఫ్రూట్ తినంగానే ఉపవాసం అయిపోయింది. నా ఉద్దేశంలో ఉపవాసం అయిపోయింది. చాలామంది మిస్టేక్ అదే చేస్తుంటారు, జ్యూసులు తాగినే ఫాస్టింగ్ ఉన్నా, కొబ్బరి నీళ్ళు తాగి ఫాస్టింగ్ ఉన్నా అంటే అది కాదు. అసలు ఆపేయడం ఎందుకు. తేనె మరి తీసుకుంటున్నామని చాలా ఇంత చెప్పి తేనె ముచ్చట చెప్పకపోతే కష్టం. తేనె తీసుకుంటామని డౌట్ వస్తుంది. అంటే ఒక్క తేనె మాత్రమే అరగాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళి మన గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి మనకు తలనొప్పి, తిరగడం అవన్నీ ఆగిపోతాయి అన్నమాట. చెప్తున్నా కదా, చాలామంది ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా తేనె, ఆడ్ నెంబర్స్ అన్నీ వాటర్ తాగుతారు. బట్ బాగా అలవాటైన వాళ్ళు మాత్రం లైట్ తీసుకొని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కొంచెం తాగుతారు అనమాట. ఇది విషయం. నేను అట్లా చేసిన కాబట్టి మీకు క్లియర్గా చెప్పిన, అర్థమైందని అనుకుంటున్నా. ఎంతమంది దీన్ని ఫాలో అవుతారు, ఎంతమంది దీన్ని చేస్తారనేది చూసుకోండి. వీక్లీ వన్స్ చేసేవాళ్ళు కూడా ఉపవాసాన్ని ఇలా చేయండి. మీ బాడీకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతారు. లాంగ్ పీరియడ్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఇట్లా కూడా మీరు చేసుకోవచ్చు. కుదిరితే 2 రోజులు, కుదిరితే 3 రోజులు, కుదిరితే 4 రోజులు, 5వ రోజు ఆపేయండి. మళ్ళీ జ్యూస్లోకి వెళ్ళండి, మళ్ళీ ఫ్రూట్స్కి వెళ్ళండి. లేదంటే 2 రోజులు జ్యూస్లో ఫాస్టింగ్ చేయండి, 2 రోజులు మజ్జిగ ఫాస్టింగ్ చేయొచ్చు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి అబ్బా. ఇప్పుడు అంటే ఒకసారి అక్కడికి వెళ్ళి బాడీ కంట్రోల్లోకి వస్తే హ్యాపీగా ఉంటుంది. అంటే దాన్ని ఏమన్నా ఆడేయచ్చు. నేను నిన్న అసలు తినలేదు, ఈరోజు తినలేదు, ఈరోజు మధ్యాహ్నం తిన్నా. అది కూడా ఏంటంటే ఇంకా జ్యూస్ చేసుకునే ఓపిక లేక ఏందో అలసిపోయి ఏదో తిందాం అనుకుని ఒక రొట్టె తిన్నా అంతే. ఆటోమేటిక్గా నెలకు 2 కిలోలు 3 కిలోలు తగ్గుకుంటూ పోదాం. నేను ఇట్లనే తగ్గుతా. ఓకేనా? రిజల్ట్ మీకే కనబడుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంచెం అన్న కనపడుతుందన్న తగ్గినట్టు. ఓకేనా? సో ఫస్ట్ డే చూస్తే ఇంత బుగ్గలు ఇట్లా అన్నీ కనపడుతున్నాయి. నెక్స్ట్ డే సన్నగా అయిపోయాం. మా ఆయన మెడ సన్నగా అవుతుంది అన్నప్పుడు మెడకు చౌకర్లు వేసుకోలేదబ్బా. బట్ దీపావళికి ఒకటి కొనుక్కున్నా, చూపిస్తాం మీకు. ఓకేనా? సో మెడ సన్నగా అవుతుందని మెడకు తెచ్చుకున్నా, తర్వాత నడుము సన్నగా అయితే వడ్డాన్ని తెప్పించుకుంటే అప్పుడు చూపిస్తాం. ఇట్లా కూడా లాభాలు ఉంటాయి. సో లాభాలన్నీ కూడా మీకు చేకూర్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.